సార్ మీరు రవితేజ గారిని గోపిచంద్ గారిని ఇంట్రొడ్యూస్ చేసి మూవీస్ చేశారు. అప్పుడు కొంచెం బ్యాక్ తర్వాత ఈ జనరేషన్ కిడ్స్ ని హ్యాండిల్ చేయడం అనేది డెఫినెట్ గా అప్పటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి కొద్ది కష్టం. వాళ్ళని మార్కెట్ లోకి తీసుకువెళ్ళటం ఛాలెంజ్ డెఫినెట్ గా. ఎందుకంటే అక్కడ కొంతమంది సోకాల్ డైరెక్టర్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడు ఉన్న జనరేషన్ ని హుక్ చేయడంలో. సో అంటే ఇలాంటి టైంలో మీ బాబు నుంచి మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏమన్నా, నాన్న ఇలా మనం వెళ్ళాలి, కొంచెం మీరు అవుట్ ఆఫ్ బాక్స్ రావాలి, ఇలాంటివి ఏమన్నా మీ మధ్య జరిగేవా? సో బేసిక్లీ ఈ మధ్య నా వయసు హీరోస్ ఏమన్నా రిలీజ్ చేస్తే మోస్ట్లీ దే గోయింగ్ ఫర్ లవ్ కాన్సెప్ట్స్. సో మేము ఒక కొత్త కాన్సెప్ట్గా ఒక చిన్నోడిని ఎలా యాక్షన్లో చూపించచ్చు, దానికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి థీమ్తో దాంతో ఒక స్టోరీ మా నాన్న అమ్మ ఫర్ ద పాస్ట్ 2 years ఈ రోడ్ స్టోరీ. ఇంకా నేను చెప్పలేదు. నేను స్టోరీ చెప్పలేదు నాకు అసలు. నెక్స్ట్ రోజు ఇది చేస్తున్నా, ఫోటో సెషన్ చేయాలని పిలుస్తున్నాను. నైట్ వచ్చేస్తాడు. అప్పుడే తెలిసింది, మీరు చెప్పారు కదా ఈ కాల యంగ్స్టర్స్ ఎలా. అప్పుడు అడిగాను, మార్నింగ్ ఫోటో సెషన్ ఉంది ఇలాంటి, ఎందుకు ఫోటో సెషన్ ఇలాంటి అదే చెప్తాను, కథ చెప్పండి అన్నాడు. నేను 11కి బెడ్రూమ్ వెళ్ళినప్పుడు చెప్పేసి వెళ్ళా. ఇది కథ అడిగినా, రేపు అంటే మార్నింగ్ కథ చేయడం కష్టం కదా, ఏదో చెప్పేస్తాడు. అప్పుడే చెప్పి 2 అయింది. అది కథ చెప్పిన తర్వాత హ్యాపీ, వెరీ హ్యాపీ. దెన్ ఫోటో సెషన్లో మైండ్ ఫిక్స్ అయ్యి ఇలా ఉండాలన్నాను. హీ డన్. సో చూడండి జనరేషన్ వీళ్ళు బట్టి మనం చేయబోదు ఎలా ఉండాలంటే. దీని మూవీ నేను ఒక విషయం మీరు చెప్పేలో ఒక విషయం చెప్తాను. చాలామంది ఇదిలో ఫెయిలియర్ అన్నారు. నా ఫెయిలియర్ అవునన్నా నిత్యమ గెయిన్ అవుతా. அந்த ஃபெயிலியர் ఉంది లేదా, ఆ ఫెయిలియర్ ఫైర్ దా ఇది నానా శాండ్ తీసి వాటర్ వేసి ఒక వినాయక టెంపుల్ చేస్తున్నా. నిశ్చయమా అది పూజ కన్ఫర్మ్ పూజ జరుగు. సో దానికి ఎన్ని కష్టపడ్డానంటే, నాకు లక్ ఏంటంటే కథకి కష్టపడ్డాను, స్క్రీన్ ప్లే కష్టపడ్డాను. బట్ మూవీలో నేను అంత ఎలా రావాలని కష్టపడ్డానో అది అన్ని వాడు ఇచ్చాడు.